ఈరోజు వాగ్దానం సోమవారం 24వ తారీఖు. దేవుని నామానికి మహిమ కలిగినాక సామెతల గ్రంథంలో నుంచి 18వ అధ్యాయం 16వ వచనంలో ఈ మాట ఉంది. ఒకడిచ్చు కానుక వానికి వీలు కలుగు చేయను. ఏమంటే ఒకడిచ్చు కానుక వానికి వీలు కలుగు చేయను, అది గొప్పవారి ఎదుటికి వారిని రప్పించును అని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. ఒకడిచ్చు కానుక వానికి వీలు కలుగు చేయను అని రాయింది. కానుక అంటే మనందరికీ తెలుసు పిల్లలు, కానుక అంటే గిఫ్ట్, బహుమానం అనమాట. అదంట చాలా గొప్పదంట. అది నిజంగా దాని గురించి బైబిల్లో ఇంత అర్థవంతంగా ఉందని అనుకోలేదు, కానీ వాక్యం చదువుతూ ఉంటే చాలా ఆశ్చర్యం కలిగిస్తూ ఉంటుంది. అది ఒకటిచ్చు కానుక వానికి వీలు కలుగు చేయను, అది గొప్పవారి ఎదుటికి వారిని రప్పించు అని చెప్పేసి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఒకసారి ఆదికాండం 33వ అధ్యాయం 10వ వచనం చూసినట్లయితే పిల్లరా, దేవుని యొక్క వాక్యం చదివిస్తూ ఉంది. అప్పుడు యాకోబు, అట్లు కాదు, నీ కటాక్షం నా మీద ఉన్న యెడల చిత్తగించి నా చేత ఈ కానుక పుచ్చుకొనుము. దేవుని ముఖము చూసినట్లు నీ ముఖము చూచితిని, నీ కటాక్షం నా మీద వచ్చినది కదా అని చెప్పేసి అని మాట్లాడుతున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు తెలుసా? యాకోబు గారు తన అన్న అయినటువంటి ఏశావుతో మాట్లాడుతున్నాడు. నిజంగా చాలా ఆశ్చర్యం కలుగుతుంది ఈ మాట చూస్తూ ఉంటే. ఎందుకు ఆశ్చర్యం కలుగుతానంటే, ఒక పక్క ఏమో లాభాను తరుముకుంటూ వస్తూ ఉంటే, ఒక పక్క ఏశావు వస్తూ ఉంటే ఎదురుగా మధ్యలో ఇరుకుని పడిపోయినటువంటి యాకోబు చాలా ప్రాణభయంతో ఉన్నప్పుడు లాభానుతో దేవుడు మాట్లాడిన కారణం చేత లాభాను వెనక్కి వెళ్ళిపోతాడు. ఎదురుగా వస్తున్న ఏశావుని ఎలా ఎదుర్కోవాలో తెలియక మరి చాలా తెలివిగా ప్రవర్తించినట్టుగా మరి గుంపులుగా చేసి పనివారిని, తన పిల్లల్ని గుంపులుగా చేసి చివరికి తను ఒక్కడే ఉండి తన అన్నయ్య ఏశావుకి ఒక గొప్ప బహుమానం పంపించినట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉండే. అందులో అందుకే రాయబడింది ఈ మాట. అప్పుడు నీ కటాక్షం నా మీద ఉన్న యెడల చిత్తగించి నా చేత ఈ కానుక తీసుకొను అని చెప్పేసి అని మరి అక్కడ చూపినట్టుగా మనం చూస్తూ ఉంటాం. ఆ కానుక తీసుకున్నప్పుడు మరి ఏశావు చక్కగా సంతోషపడి తర్వాత తన తమ్ముడిని చేర్చుకొని తనకంటే ముందుగా వెళ్ళిపోయి తమ్ముడిని ప్రేమించినట్టు, యాకోబుని ప్రేమించినట్టుగా పిల్లరా ఆదికాండంలో మనం చూస్తాం. అలాగే సామెతల గ్రంథం 21వ అధ్యాయం 14వ వచనం గమనించినట్లయితే ఈ మాట ఇవ్వబడుతుంది. చాటునిచ్చిన బహుమానం కోపమును చల్లార్చును, చాటునిచ్చిన బహుమానం కోపమును చల్లార్చును, ఒడిలో ఉంచబడిన కానుక మహాక్రోధమును శాంతిపరచును. చూడండి, కానుకంట కోపాన్ని చల్లార్చుద్దంట, క్రోధాన్ని చల్లార్చుద్దంట, మహాక్రోధాన్ని చల్లార్చుద్దంట. కాబట్టి నిజంగా మనం తెలివిగలిగినటువంటి జ్ఞానం కలిగిన మనం అప్పుడప్పుడు కొంతమందికి కొన్ని బహుమానాలు కూడా మనం పంపించడం నేర్చుకోవాలి, కొన్ని గిఫ్ట్లు కూడా పంపించడం మనం నేర్చుకోవాలి. అది తెలివి జ్ఞానంతో కూడుకున్న పని ఇది. దీనివల్ల ఏమవుతుందంటే నీ మార్గం చక్కబడుతుంది, నీ మార్గం సరళం చేయబడుతూ ఉంది, నీకు మేలు కలుగుతుందని చెప్పేసి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది పిల్లలు. అలాగే మొదటి సమూయేలు గ్రంథము 25వ అధ్యాయం 27వ వచనం చూసినట్లయితే మరి అబీగయీలు దావీదు దగ్గరికి వెళ్ళినప్పుడు దావీదు యొక్క కోపాన్ని, క్రోధాన్ని చల్లార్చడానికి ఏమంటుందో తెలుసా? అయితే నేను నా ఏలిని వాడబాగు నీ యొద్దకు తెచ్చిన ఈ కానుకను నా ఏలిని వాడబాగు నిన్ను వెంబడించు పనివారికి ఇప్పించి అని చెప్పేసి అని చెబుతూ ఉందండి. నేను తెచ్చినట్టు ఈ కానుకొని నీ పనివారికి ఇప్పించయ్యా అని చెప్పేసి అని చాలా తెలివి, చాలా జ్ఞానంగా, ఎంతో క్రోధంతో కోపంతో వస్తున్నటువంటి దావీదు యొక్క మనసు ఒక్కసారిగా కరిగిపోయి, ఒక్కసారిగా అబీగయీలు తెచ్చిన కానుకను చూసి, అబీగయీలు మాట్లాడిన విధానాన్ని చూసి ఆ కోపాన్ని, క్రోధాన్ని అంతా చల్లార్చుకొని మరి తిరిగి ఆమెను ప్రేమించేటువంటి వ్యక్తిగా మరి దావీదు మనకు కనిపిస్తూ ఉంటాడు పిల్లరా. అందుకే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ఒకటిచ్చు కానుక వానికి వీలు కలుగు చేయను. అందుకే కదా దేవుడు అంటూ ఉన్నాడు, నాకు ఇచ్చిన శోధనిచ్చిన యెడల పరలోకపు వాక్యాలు విప్పి పట్టజాలం విస్తారమైన దీవెనలో మీ మీద కుమ్మరేస్తారని చెప్పి అంటూ ఉన్నాడు. నిజంగా కానుక మనుషులకి ఇస్తేనే ఎంత శాంతిపరిస్తే, మనుషులకి కానుక ఇస్తే ఎంత నెమ్మదిపరిస్తే, మరి దేవుడికి ఇచ్చే కానుక బట్టి దేవుడు ఎంత సంతోషిస్తాడు? ఒకసారి ఉదయకాల సమయంలో ఆలోచిద్దామా? నిజంగా దేవుడికి కూడా మనం కానుకలు ఇవ్వాలి. మందిరానికి వెళుతున్నప్పుడు సేవకులను పోషించాల్సినటువంటి బాధ్యత మన పైన ఉంది. సంఘాన్ని పోషించుకొని సంఘ కార్యక్రమాలని, సంఘంలో జరిగేటువంటి కార్యక్రమం ఈవెంట్స్ ఏవైతున్నాయో వాటి భారం కూడా మనపై ఉంది. కాబట్టి నిజంగా మన కానుక మన సేవకులను సంతోషపెట్టేదిగా, సంఘాన్ని సంతోషపెట్టేదిగా ఉండాలి. అలాగే ఇక్కడ మనం ఈ విషయాల్లో మనం ప్రజల్ని సంతోషపెట్టి, అలాగే దేవుడిని సంతోషపెట్టే విధంగా మనం కానుకున్నట్లయితే ఖచ్చితంగా దానివల్ల మనకి ఎంతో కొంత ఆశీర్వాదం కలుగుతుందని చెప్పేసి అన్ని నిస్సందేహంగా చెప్పవచ్చు పిల్లలు.
నిజంగా ఈరోజు నుంచి కానుకలు ఇవ్వటం నేర్చుకోండి. దేవునికి కానుక ఇవ్వాలి, మనుషులకి కానుక ఇవ్వాలి, బంధువులకి కానుకలు ఇవ్వాలి, స్నేహితులకి కానుకలు ఇవ్వాలి. మరి ముఖ్యంగా తెలివి జ్ఞానం కలిగి ఎవరైతే మన మీద క్రోధంగా ఉంటారో, ఎవరైతే మన మీద మరి ఇబ్బందికరంగా ఉంటారో, ఎవరైతే మన మీద అసూయపడతా ఉంటారో అటువంటి వారికి కానుకలు ఇచ్చినా కూడా ఒక మంచి ఫలితాన్ని మనం చూస్తాం. దేవుడి మాటలు దీవించను గాక. ఒక ఇంత ప్రార్థన చేసుకుందాం. ఒక నిమిషం మీరు కళ్ళు మూసుకున్నట్లయితే. పరిశుద్ధుల ప్రేమ గల తండ్రి, నీకు వందనాలు ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో వాక్యాన్ని వింటూ గ్రహిస్తున్నటువంటి ఆయన బిడ్డల కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను అయ్యా. నీ వాక్యం సెలవిస్తుంది, ఈ ఉదయకాల సమయంలో ఒకటిచ్చు కానుక వానికి వీలు కలుగు చేయను, అది గొప్పవారి ఎదుటికి వారిని రప్పించునని వాక్యం సెలవిస్తుంది. నిజంగా ప్రభువా అయినా ఉదయకాల సమయంలో బిడ్డలను ప్రేరేపించండి. మరి కానుకలు ఇచ్చే విధంగా, బహుమానాలు ఇచ్చే విధంగా, తెలివి జ్ఞానం కలిగి యుక్తిగా నడిచే విధంగా బిడ్డలను ప్రేరేపించండి. బిడ్డలకు క్షేమం దయచేయండి ప్రభువా. బిడ్డల యొక్క మార్గాలను సరళం చేయండి. ఈ వాక్యం ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి నీ మహిమతో నింపమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.